హాయ్ అండి. షార్ట్ వీడియోలో పేపర్ కటింగ్ గురించి చెప్పాను కదా, ఆ పేపర్ కటింగ్ ఎలాగో చూద్దామండి. పేపర్ అనేది ఇలా ఉంటుంది కదా మనకి. ఈ ఫోల్డింగ్ మొత్తం ఓపెన్ చేసేయాలండి. ఓపెన్ చేసేసిన తర్వాత ఇది కోరాస్ ఉన్నాయి కదా, కోరాలు రెండు ఒకేపుకు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇలా ఒక ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇంకొక ఫోల్డింగ్ కూడా చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేటట్టు చూసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా ఇక్కడే తీసేస్తున్నాం కాబట్టి మనం ఇలా 4 ఫోల్డింగ్స్ అనేవి రావాలి. వచ్చిన తర్వాత దీని మీద బ్లౌజ్ పెట్టేసుకుని మెజర్మెంట్స్ తీసుకుని కట్ చేసుకోవడమే. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు నెక్ విడ్త్ మొత్తం మనకి ఇందులోనే వచ్చేస్తుంది కాబట్టి క్లాత్ మీద మనం మెజర్మెంట్స్ ఏం తీసుకొని అవసరం లేదు. ఇవి పేపర్ కటింగ్ చేసిన తర్వాత పేపర్ అనేది యాస్టిక్ దాని మీద వేసుకొని కట్ చేసేసుకోవడం. ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకుందాం. మెజర్మెంట్స్ అనేవి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ మొత్తం రివర్స్ చేసేసుకుని యాస్టిక్ దీన్ని ఇలా పేపర్ మీద వేసుకోవడం. ఇది ఖర్చులతో సహా మొత్తం కొలుచుకోవాలన్నమాట. ఇదిగోండి, నెక్ విడ్త్ అనేది ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది 25 ఇంచెస్ బ్లౌజ్ అనమాట. ఈ నెక్ విడ్త్ అనేది మనం 1.5 తీసుకుంటే సరిపోద్ది. స్టిచ్చింగ్ అది అయ్యేసరికి మనకి 2 వచ్చేస్తుంది అనమాట. అదే మనం 2 తీసుకుంటే 2.5 అలా వస్తుంది. 2.5 వచ్చినప్పుడు ఏమైందంటే షోల్డర్ అనేది జారిపోతూ ఉంటుంది. అలా జారకుండా ఉండాలంటే ఇక్కడ నెక్ విడ్త్ అనేది మనం తక్కువ తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఇదిగోండి, ఇలా ఇది ఖర్చులతో సహా ఇక్కడికి డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చంక డౌన్ వచ్చేసరికి ఇది ఎలా ఉందో అలానే తీసుకోవడమే. అదే మనకి టేప్ కొలతలతో తీసుకుంటే మాత్రం ఇది 6.5 తీసుకుంటే చంక దగ్గర ముడతలు గట్ట రాయకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి యాస్టీజ్ ఇది ఎలా ఉందో అలానే పెట్టుకోవాలి. సాగదీయడం గట్ర చేసినప్పుడు ఏమైందంటే నెక్ అనేది సాగిపోద్ది అనమాట. మనం కుట్టేసరికి ఇంకా డౌన్ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసరికి మనం క్రాస్ బెల్ట్ కింద ఒక ఉక్స్ ఉంటుంది కదా, క్రాస్ బెల్ట్ కింద ఉక్స్ దగ్గరికి డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ పోసేసరికి క్రాస్ బెల్ట్ దగ్గరికి వస్తుంది అనమాట, సరిపోద్ది. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ క్రాస్ బెల్ట్ ఎక్కడికి ఉందో దాని ఖర్చులతో సహా ఇక్కడికి డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా చూసుకున్న తర్వాత కొంచెం కిందకే డ్రా చేసుకోండి, ఎందుకంటే చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఉంటుంది అనమాట. ఇలా దీన్ని ఇప్పుడు స్కేల్తో డ్రా చేసుకోవడం. ఇలా డ్రా చేసుకున్న పేపర్ ఏంటంటే మనకి క్లాత్ మీద పెట్టంగానే ఈజీగా అయిపోద్ది అనమాట. మనం ఇంకా అక్కడ మెజర్మెంట్స్ కానీ కొలతలు కానీ ఏం తీసుకోం కదా, యాస్టీస్ పేపర్ వేసేసి కట్ చేసేసుకోవడమే. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ దగ్గర షేప్ డౌను, ఇక్కడ వచ్చేసరికి షేప్లెస్ కింద మార్క్ చేసుకున్నాం కదా, ఈ 3 మార్కులను కలుపుకుంటా ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి నెక్ విడ్త్ అనమాట. చంక డౌన్ అనేది మనకి 1 తీసుకోవాలండి. 1 తీసుకుని దీన్ని ఇలా డ్రా చేసుకోవాలి. కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో తిప్పుకుంటే ఇంకా ఈజీగా అయిపోద్ది అనమాట. ఇదిగోండి, ఇలా ఈ డౌన్ అనేది మనకి కొంచెం కిందకి డౌన్ చేసుకుంటే ముడతలు గట్రా రావు, ఫినిషింగ్ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి 1/2 ఇంచే తీసుకోవాలండి. ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. నెక్ బ్యాక్ సైడ్ నెక్ కూడా ఇందులోనే డ్రా చేసేసుకోవాలండి. అది కూడా మనం క్లాత్ మీద అలా యాస్టీజ్ వేసేసి కట్ చేసేసుకోవడం. ఇదిగోండి, ఇలా
మళ్ళీ